నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. ఈరోజు జనవరి 12న నేషనల్ యూత్ డే ఉంది. కాబట్టి వివేకానందులు వారు అసలు యూత్కి ఎన్నో దిశానిర్దేశాలు చేశారు. యూత్ డే అంటే ఎంజాయ్ చేయడానికే ఉంది అని అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో స్వామి వివేకానంద అందించిన ఆ అమూల్యమైన వివరాలు ఏంటి అనేది స్వామి బోధమానంద మనకి ఇప్పుడు వివరిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, నేషనల్ యూత్ డే ఉంది. అసలు వివేకానందులు వారు అందించిన ప్రతి విషయం కూడా యూత్కి చిన్నపిల్లల నుంచే మొదలవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి యూత్కి వివేకానందులు వారు ఇచ్చిన సందేశం ఒక్కొక్కటిగా మీ భాష్యంలో. అందరికీ నమస్కారం. జాతీయ యువదినం వివేకానందులు వారి జన్మదినాన్ని ఘోషించారు 1985లో భారత ప్రభుత్వం. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన సందర్భంలో అది వివేకానందులు వారినే ఒక యూత్కి, యువకులకి, యువతీయులకి ఆదర్శంగా ఉండాలి ఉన్నారు. అప్పుడే వాళ్ళు ఆయన్ని ఇది చేశారు, సెలెక్ట్ చేసుకున్నారు. ఎంతోమంది నాయకులు ఉన్నారు, సుభాష్ చంద్రబోసు ఇత్యాది. వాళ్ళు యవ్వనంలో మంచి దేశ త్యాగం చేసి ఫ్రీడమ్ మూమెంట్కి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. అయినప్పటికీ ఒక టోటల్ పర్సనాలిటీ, రాజకీయాలు మాత్రమే కాదు, లేక సైన్స్ మాత్రమే కాదు, వివేకానంద ఏ విషయాన్ని మాట్లాడినా 100% ఇచ్చి కంప్లీట్గా దేశానికి అది యూస్ఫుల్గా ఉండాలి. కేవలం నీ సొంత స్వార్థానికి కాదు, నీ ఒక ఫ్యూచర్కి మాత్రమే కాదు. టోటల్ పర్సనాలిటీ డెవలప్ అయ్యి అది మన భారతీయ ఒక సంస్కృతి అవన్నీ మనం రక్షించుకోవాలి. దాని మీద మన పిల్లల భుజస్కంధాలు మీద భారత తల్లి ఇదవ్వాలని ఆయన చాలా ఆశించారు. అందుకే 1985లోనే ఆయన బర్త్డేని నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకోవాలని అప్పటి నుంచి జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. ఆ నేపథ్యంలో మనం ఏం చేస్తున్నామంటే ఆ రోజు సాధారణంగా వేరే చేసేలాగా బర్త్డే సెలబ్రేషన్ లాగా విగ్రహాలకి పూలమాల వేయడం, తర్వాత ఆయన గురించి చర్చించుకోవడం, కొన్ని సేవ కార్యక్రమాలు చేయడం, తర్వాత మర్చిపోవడం కూడా జరుగుతుంది. కంప్లీట్గా 100% ఎందుకు మనం వివేకాన్ని తీసుకోలేకపోతున్నాం? ఎందుకు అక్కడ మనకి ఇదైంది? ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? పూర్వకాలం మన నాయకులు వాళ్ళందరినీ చూస్తే మహాత్మా గాంధీ గారు, తర్వాత నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోసు, వర్తమానంలో ఇందిరాగాంధీ, అబ్దుల్ కలాం, వీళ్ళందరూ ఆయన నుంచి ప్రేరణ పొందినవారే, స్ఫూర్తి పొందినవారే. అయినప్పటికీ ఒక సిస్టంలో ఒక దీని కింద ఎందుకు ఆయన పక్కన పెట్టారు? ఇది చర్చించవలసిన విషయం. కేవలం సన్యాసి అయినా, ఆయన కేవలం ధార్మిక ప్రచారకుడనా, ఈ తప్పు అభిప్రాయాలు తీసుకొని ఇచ్చిన సందేశాన్ని సరిగ్గా మనం అలవాటు చేసుకోలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రసంగాలు జరుగుతున్నాయి, ఆయన గురించి పొగడాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి, ఆయన పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. బట్ సిస్టంలోకి వచ్చేటప్పటికి ఆయన మిస్సింగ్. మేమంతా విద్యార్థులుగా ఉన్నప్పుడు సిస్టంలో ఉండింది, ఎడ్యుకేషన్ బుక్లో వివేకానంద జీవిత చరిత్ర అంతా ఉండింది. తర్వాత కొన్ని కారణాల వల్ల అది మైనస్ చేశారు, డిలీట్ చేశారు. మళ్ళీ కొన్ని మన ఆంధ్ర ప్రభుత్వం, తర్వాత యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు చేసాం. కొన్ని సెంట్రల్ బోర్డులోనూ కొన్ని ఉన్నాయి. వివేకానంద ముఖ్యమైన సందేశం మనం తీసుకోవాల్సిందంటే ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ గురించి. ఆయన అన్నారు, నేను ప్రపంచమంతా తిరిగాను, నలుమూలలు తిరిగాను, అమెరికా, యూరోప్ అంతా తిరిగాను. మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏమిటంటే ఎడ్యుకేషన్లో మనం లోబడి ఉన్నాం. ప్రపంచానికి ఒక సమయంలో ఇండియా ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఇక్కడ నలంద యూనివర్సిటీ, తక్షశిలాలో 90 దేశాల విద్యార్థులు వచ్చి 10,000 మంది గురుకులాలకి చదువుకొని ధ్యానం గురించి, యోగం గురించి అన్నీ చేసుకుని వెళ్ళారు. అలాంటిది మళ్ళా పేదరికంలోకి వెళ్ళి ఆ విద్యాభ్యాసం ఒక గొప్పతనాన్ని మనం మర్చిపోయి, ఆ పాజిటివిటీని మర్చిపోయి, పిల్లల్లో ఆ ఒత్తిడి, తర్వాత ఆత్మహత్యలు, తర్వాత మద్యపానాలు గురి అవ్వడం, తర్వాత డ్రగ్స్ తీసుకోవడం, అలాంటి ఒక సిస్టమ్ డెవలప్ అయిపోయింది. కేవలం ఆబ్జెక్టివ్గా మనం సక్సెస్ లెక్క పెడుతున్నాం, కానీ వ్యక్తిత్వంలో మనం లెక్క పెడతలేదు. ఎడ్యుకేషన్ అనేది కేవలం ప్లేస్మెంట్సో, లేక ఒక డిగ్రీనో, ఒక మార్కులో, ఒక యూనివర్సిటీ సిలబస్ కాదు. మన జీవితమే ఒక విద్యాభ్యాసం. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అంటారు. ఉదాహరణకి చిన్న ఒక థింకర్ చెప్పాడు ఆయన, ఒక మంచి ఇది ఉంది ప్రావర్బ్. కోడిగుడ్డు బయట నుంచి మనం పగలగొడితే అది ప్రాణం పోతుంది. లోపల ఫోర్స్ క్రియేట్ అయ్యి అది కోడిగుడ్డు లోపల నుంచి ఆ కోడి బయటకు వస్తే ప్రాణం క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం బయట నుంచి కొడుతున్నాం. ఆ వ్యక్తి పెరిగే లోపలే బయట నుంచి ఫోర్స్ ఇచ్చేసి సుత్తితో లేకపోతే గడపారతో తీసుకొని కొట్టేస్తున్నాం. అది లోపల నుంచి ఆడు రిబెల్ అవుతున్నాడు, ఆడు పరిపూర్ణ వ్యక్తి అవటం లేదు. దాని మీద మనం చాలా విషయాలు చర్చించుకోవాలి.
రాధాకృష్ణన్ కమిషన్ అయింది, కొఠారి కమిషన్ అయింది, ఇంకా సెంట్రల్ బోర్డులో నేషనల్ దీంట్లో మారుస్తున్నారు. తర్వాత ఈ స్టేట్ బోర్డ్స్ వాళ్ళలో కొన్ని మార్పులు ప్రయత్నిస్తున్నారు. బట్ ఏ ప్రయత్నమును సఫలం అవటంలేదు. గత సంవత్సరం తీసుకుంటే సుమారు 2014-15లో మన యునైటెడ్ ఆంధ్ర తర్వాత ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే సుమారు 15,000 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఏమిటి? తర్వాత దానికి ఎవరు బాధ్యతలు? స్వయంగా వాళ్లే బాధ్యతలా? వాళ్ళనే దోషిద్దామా? తల్లిదండ్రుల మీద తప్పు పెడదామా? ఈ ప్రభుత్వం మీద తప్పు పెడదామా? లేదా సిస్టమ్, ది ఎడ్యుకేషనల్ సిస్టమ్ అది ఏది ఉందో దేని మీద మనకు చేయబెట్టి చూపిద్దాం ఇక్కడ లోపం ఉంది అని? పెద్ద విషయ సర్కిల్ ఇది, పెద్ద సుడిగుండంలాగా మనం అందరూ తిరుగుతున్నాం. అందరూ ఆహాకారాలు పెడుతున్నారు, అందరూ ఏడుస్తున్నారు, అందరూ అయ్యయ్యో ఇంత దౌర్భాగ్యమా, ఇంత క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయా విద్యార్థులు, ఇంత వాళ్ళకి ఓర్పు లేదా? విద్యార్థి తిట్టాడని, టీచర్ తిట్టారని, లేక టీచర్ ఏదో హోంవర్క్ చేయలేదని క్లాస్ రూమ్ బయట పంపించారని దానికి ఆత్మహత్యలు, దానికి మళ్ళీ కంప్లైంట్లు, దానికి మళ్ళీ హ్యూమన్ రైట్స్, దానికి చైల్డ్ రైట్స్, ఏమిటి జరుగుతుంది అక్కడ? ఒకప్పుడు ఆత్మహత్య కూడా 10th క్లాస్ అబవ్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 10th క్లాస్ లో పిల్లలు లోపలే జరుగుతుందంటే వాళ్ళకి సైన్స్ చదివి ఏం లాభం, హిస్టరీ చదివి ఏం లాభం, నేను కంప్యూటర్స్ నేర్చుకొని ఏం లాభం, నేను పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ ప్రయోగాలు చేసి ఏమి లాభం? ఎక్కడికి వెళుతుంది? ఎందుకు ఇలాంటి రత్నాలు, ఇలాంటి యువకులు, బాలబాలికలు అంత దీంట్లో వెళ్ళడం ఎందుకు అంత మునిగిపోతున్నారు లోతులో? మానసిక స్థైర్యం లేదు. సో ఎక్కడ వివేకానంద దానికి సొల్యూషన్స్ ఇచ్చారు? ఒక ఇది ఉంది ఏమిటంటే వర్తమాన సమస్యలకి పూర్వం వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్స్ మనకు కావాలి. మోడర్న్ ప్రాబ్లమ్స్ ఏన్షియంట్ సొల్యూషన్స్ అంటారు. ఉదాహరణకి ధ్యానమో, యోగమో, మీ కాన్సన్ట్రేషనో, లేక ప్రార్థనో, ఇవన్నీ పూర్వకాలం సృష్టి అయింది. అప్పుడు వాళ్ళు ప్రారంభించారు మన పూర్వీకులు. అది ఎందుకు మనం ప్రజెంట్ ఎడ్యుకేషన్లో మనం ఇంప్లిమెంట్ చేయటం లేదు? ప్రార్థన అనేది ఎంతో దాంట్లో ఉండే స్ట్రెంగ్త్, దాంట్లో ఉండే బలం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. పిల్లల్లో నేర్పించే వాళ్ళు సరిగ్గా లేరు. ఏదో స్కూల్ ప్రారంభించే 8:30కో 9కో ప్రారంభమవుతుంది, కొంచెం స్కూల్ అసెంబ్లీ ప్రేయర్ కొంచెం చేసేసి, ప్రేయర్కి ఉదాహరణకి సహనో భునక్తు. నేను కొంతమంది అడిగాను విద్యార్థులు ప్రేయర్ తర్వాత, దీని తాత్పర్యం తెలుసా, దీని అర్థం తెలుసా అని కళ్ళు తెరిచి చూస్తున్నారు. అంటే వాళ్ళు మెకానికల్ అయిపోయింది, నోటి మాట అయిపోయింది, పెదవుల నుంచి వచ్చింది, చేయాలి కదా అని ఆ 15 నిమిషాలు స్కూల్ అసెంబ్లీ. దాని తాత్పర్యం, దాని ఒక గొప్పతనం అర్థం చేసుకుంటే వాళ్ళ క్లాస్ రూమ్ ఎందుకు వాళ్ళు ఇదిగా ఉంటారు? ఎందుకు డిస్ట్రాక్షన్ ఉంటుంది? ఎందుకు వాళ్ళకి ఏకాగ్రత లేనప్పుడు లేదు? నేను చిన్న అబ్జర్వేషన్ చేశాను. 1944లో ఆగస్టు 6వ తారీఖు 8వ తారీఖు జపాన్ మీద హిరోషిమా నాగసాకి బాంబు పడి, అటం బాంబు పడి ధ్వంసం అయిపోయింది. కంప్లీట్ దేశమే నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంది అని మనం చదువుతూ ఉంటాం. కళ్ళు లేకుండా పుడతారు, చెవులు లేకుండా పుడతారు, చేతులు లేకుండా ఆ పిల్లలు, ఎవరెవరిలో ఆ అటామిక్ ఎనర్జీ వెళ్ళిందో ఆ రేడియేషన్. మన దేశం చూడండి 1947లో స్వాతంత్ర్యం పొందాం. 2-3 సంవత్సరాలు అది ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. ఇక్కడ పార్టీషన్ను, అక్కడ కొన్ని కారణాల వల్ల మనం కూడా కొంచెం బలహీనతలు ఉన్నాం. రెండు ఒక లెవెల్లో చూస్తే మనం ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీ అంటున్నాం, వాళ్ళు ఎందుకు 1 in 7 డెవలప్డ్ కంట్రీస్లో ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీస్లో, వాళ్ళ ఎడ్యుకేషన్లో మార్పులు తెచ్చారు. మనం తేలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలు ఏమిటో విద్యార్థులు చెప్పాలి, తర్వాత తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. డెవలప్మెంట్ అంటే బిల్డింగులు కట్టడం, తర్వాత ఇది చేయడం అది చేయడం కాదు. కోడిగుడిని బయట కొట్టినట్లే ఉంది. ప్రాణం కావాలంటే లోపల నుంచి రావాలి. అందుకే వివేకానంద మాటకి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాలిషింగ్ ది అవుట్ సైడ్ వెన్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ సైడ్ అనేవారు. బిల్డింగ్లు కట్టేస్తున్నాం, పాలిష్ చేసేస్తున్నాం, పెద్ద పెద్ద సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఇచ్చేస్తున్నాం. అయితే లోపల ఉండే వ్యక్తిని మనం డెవలప్ చేయడానికి మనకి ఆ ఆలోచనలు రావటం లేదు. ఆ హ్యూమన్ ఎక్సలెన్స్, ఆ సూక్ష్మ మనస్సు, సెన్సిటివ్ మైండ్, ఆ కాన్సన్ట్రేటెడ్ మైండ్ అది తీసుకురాకపోతే మీరు ఎన్ని ఎగ్జాములు చేసినా అదెంత జనాభా అవుతుంది, క్వాంటిటీ అవుతుంది. లెక్క పెడుతున్నాం తెలంగాణలో, లేక మన రాజ్యంలో, మన రాష్ట్రంలో ఎంతమంది లిటరేట్స్ ఉన్నారు. నేను ఇప్పుడు వరకు చాలామందిని ప్రశ్నించాను, ఎంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎందుకు లెక్క పెడతలేదు మీరు? ఇంకా అక్షరాభ్యాసంలోనే ఉన్న విద్యాభ్యాసం ఆ పదమే ఉపయోగించుకోవటం లేదు. సో ఇలాంటి సందర్భంలో 70 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్. ఇంకా కొన్ని రోజుల్లో వివేకానంద బర్త్డే వస్తుంది, నేషనల్ యూత్ డే. అది 154వ జన్మదినోత్సవం మనం ఆచరించుకుంటున్నాం.
సో ఏమిటి ఎందుకు స్వామి వివేకానందని మనం ఇది చేయలేకపోతున్నాం? అందుకే ఈ సందర్భంలో విద్యాభ్యాసం గురించి మనం చర్చించుకుంటే అప్పుడు పిల్లల ద్వారా, వేరే ఉపాధ్యాయుల ద్వారా, స్కూల్ కాలేజీల ద్వారా ఇది ఎవరు పాలసీ చేస్తున్నారో అది వాళ్ళకి ఇది లాభం ఉంటుంది. వీ విల్ వర్క్ ఆన్ ది పాజిటివ్ ఆస్పెక్ట్స్. లోపాలు ఉన్నాయి, కొన్ని సిస్టంలో మార్పులు తీసుకురావాలి. బట్ ఎక్కడ తీసుకురావాలి, తెస్తే ఆ గొప్పతనం ఎక్కడ దొరుకుతుంది? సో ఈ విధంగా మా వివేకానంద ఫిలాసఫీని ఆఫ్ ఎడ్యుకేషన్ నలుమూలలో తీసుకువెళితే సమస్యలు తగ్గుతాయని నా అభిప్రాయం. అంటే చిన్నప్పటి నుంచే మొలక నుంచే మొదలు పెట్టాలి. ఆ విద్యాభ్యాసం మొదటి నుంచే మొదలు పెడితేనే ఏమైనా మార్పులు వస్తాయి. మొలక ప్రారంభం చేసి దానికి రక్షణ ఇచ్చి, కావాల్సిన ఔషధాలు ఇచ్చి, కావాల్సిన ఎరువు ఇచ్చి చేస్తే వటవృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది. ఆ యువతి మహానాయకుడు అవుతారు. ఏ విధమైన ఒక ఇది ఉండదు కదా. దే విల్ బికమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సొసైటీ అండ్ సొసైటీ వాళ్ళని కూడా ఆచరించవచ్చు. దే బికమ్ ఐడియల్స్ ఇన్ ది సొసైటీ. ఆ విధంగా మనం భావి భారత పౌరులు తయారవ్వాలి. ఓకే స్వామీజీ, ఇదే అంశం మీద అంటే విద్యాభ్యాసానికి సంబంధించి ఇక్కడ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, ఒక చిన్న విరామం. స్వామీజీ, జనవరి 12 వివేకానందుల వారి జన్మదినం సందర్భంగా మనం మొదలుపెట్టిన ఈ ఎపిసోడ్ విద్యాభ్యాసం గురించి, మీరు దాని గురించి అద్భుతంగా వివరించారు మాకు. ఇక స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, అదేవిధంగా మనకి ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఉన్నారు, భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చారు ఇంగ్లీష్ టీచర్, సీనియర్ ఇంగ్లీష్ టీచర్. ముందుగా ఆవిడ తీసుకొని ఆ తర్వాత స్టూడెంట్స్ ఎవరెవరు దీని మీద మాట్లాడతారో చూద్దాం. స్వామీజీ, అమ్మ మీరు మాట్లాడండి ముందు. నమస్తే స్వామీజీ. నమస్తే. నా పేరు శేషు. నేను భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్ జూబ్లీ హిల్స్లో 14 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. మొదటిగా నేను మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. యూత్ డే సెలబ్రేషన్స్ ఇంత ఘనంగా చేస్తూ స్వామీజీ యొక్క మెసేజ్ని మీరు ప్రజలందరికీ సక్సెస్ఫుల్గా అందిస్తున్నందుకు అందరం చాలా సంతోషిస్తున్నాము. దాంట్లో మాకు ఈ మాత్రం భాగం దొరికినందుకు నేను మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు విద్యాభ్యాసం గురించి, చదువుల గురించి, మన ఎడ్యుకేషన్ గురించి తీసుకున్నట్లయితే అంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు డెఫినెట్గా యువత అన్ని రంగాల్లోనూ పైకి వస్తున్నారు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే క్యారెక్టర్ అన్న దానికి అంత ఇవ్వవలసినంత విలువ ఇవ్వటం లేదు. అంటే ఎడ్యుకేషన్లో మారల్ వాల్యూస్ నిజంగా లోపిస్తున్నాయి. కొంతవరకు బోర్డ్స్ అనండి, ఎడ్యుకేషనల్ బోర్డు, మిగిలిన యూనివర్సిటీస్ అవి అంతకుముందు కన్నా కొంతవరకు ఎథికల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఎంతవరకు ఇస్తున్నారు అంటే అదొక సబ్జెక్ట్ కింద పెట్టి వదిలేస్తున్నారు. ఆ సబ్జెక్ట్కి ఎంతవరకు వెయిటేజ్ ఇస్తున్నాం మనం అనేది ఎవరి దృష్టిలోనూ ఉండట్లేదు. దాన్ని ఒక కంపల్సరీ సబ్జెక్ట్ కింద పెట్టి ఇన్ని మార్క్స్ వస్తేనే నిన్ను పాస్ చేస్తాను అన్నట్టయితే పిల్లలు తప్పకుండా చదువుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు దాని మీద ఏం పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లా. పర్వాలేదు లైట్ తీసుకుందామన్న అభిప్రాయమే ఏర్పడిపోయింది. ఎవరైనా వాల్యూస్ గురించి మాట్లాడితే అవుట్డేటెడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని ఏంటంటే స్వామీజీ అసలు చెప్పింది ఏంటి, ఆసక్తి గల యువకుల్ని ఒక 10 మందిని 15 మందిని నాకు ఇవ్వండి, ప్రపంచాన్నే మార్చేస్తానని అన్నారు ఆయన. సో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తున్నాం వాళ్ళని, చేసేది చాలా అంటే డెఫినెట్గా చాలదు. ఈ వాల్యూస్ని ముందు ఇన్కల్కేట్ చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ముందు అది కంపల్సరీ సబ్జెక్ట్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఫోర్స్ మీదైనా సరే వాళ్ళు చదవడం మొదలు పెడతారు. భగవద్గీత చెప్పేది కూడా అంతే, మనకి ఫోర్స్తో అయినా సరే ముందు ఆ బాటలో ప్రవేశించండి. ప్రవేశించిన తర్వాత ఏదో ఒకనాడు మీకు వస్తుంది వెలుతురు. అప్పుడు మీరు కావాలన్నా వద్దనుకున్న మార్గంలో పడిన తర్వాత ఒక 100 మందిలో కనీసం ఒక 20 మంది అయినా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కొంతవరకైనా మార్పు కలుగుతుంది మనం. అందుకని ఆ విధంగా తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా యువతకి వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఎన్నో రకాలుగా వాళ్ళు చెడిపోవడానికి అవకాశం మనమే ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఈ టీవీ ఛానల్స్ వాళ్ళని తప్పకుండా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇంత విలువ ఇచ్చి మీరు ఇలాగ యువతని పిలిపించి ప్రేరేపిస్తున్నారు అంటే తప్పకుండా అది చాలా మంచి స్టెప్ అని అనుకోవాలి. మిమ్మల్ని తప్పకుండా మేము అభినందించాలి. ఎందుకంటే ఈ విధంగా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో. ఇప్పుడు ఏమవుతుంది అంటే దీని మీద ఇంట్రెస్ట్ లేక కొంతమంది ఎవరో తక్కువ మందికి ఉన్నా కూడా దాన్ని మిగిలిన వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల రకరకాల సినిమాల నుంచి వాటి నుంచి ప్రభావితం అయిపోయి పిల్లల్లో ఈ చదువు అంటే పాస్ అవ్వాలి, ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వాలి, మిగిలిన సబ్జెక్ట్స్కి ఉన్న వాల్యూ దీనికి లేకపోవడంతో దీని మీద అంత ఉండట్లేదు. స్వామీజీ ఎన్నో చోట్ల చెప్తారు, మన యువత అంతా మన ఇండియన్ పాస్ట్ని చదివినట్టయితే
ఇండియా యొక్క ఫ్యూచర్ బాగుపడుతుంది. అంటే ఆయన అంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం ఏంటి? తప్పకుండా మన పాస్ట్ మనం ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ, దాంట్లో ఎంతో మనకి అర్థం ఏదేంటంటే ఎంతోమంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ని క్లియర్ చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మనం ఆ ఎగ్జాంపుల్ని తీసుకుని ఫాలో అవ్వాలంటే ముందు మనకి దాని గురించిన నాలెడ్జ్ ఉండాలి. సో ఇది కూడా ఒక కంపల్సరీ సబ్జెక్ట్ చేసినట్టయితే వాళ్ళు ఎందుకు ఇంత గ్రేట్, ఈరోజు కూడా మనం ఎందుకు వాళ్ళ గురించి చదువుతున్నాము అన్నది అర్థమైనట్టయితే ఫ్యూచర్ ఎలా ఉండాలనేది, బికాజ్ పవర్ అంతా వాళ్ళలోనే ఉంది, శక్తి అంతా వాళ్ళలోనే ఉంది, వాళ్ళు ఏమైనా చేయగలరు, మొత్తం దేశాన్ని మార్చగలరు. సో ఆ ప్రేరణ మీ నుంచి వస్తుంది. ఇలాంటి టీవీ ఛానల్స్ ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే తప్పకుండా యువతకి తగినంత ప్రేరణ దొరికి వాళ్ళు వివేకానంద స్వామి యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తారని మేము చాలా ఆశ పెట్టుకున్నాము. ఐఎమ్ ష్యూర్ దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. స్వామీజీ ఎంతోమంది చూసుంటారు కాబట్టి తనదైన శైలిలో మేడం బాగా చెప్పారు. ఇక స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో చూద్దాం. స్వామీజీ ఎవరు చెప్తారమ్మా ముందు? నమస్తే స్వామీజీ, నమస్తే. నా పేరు హారిక, నేను సిఎస్ స్టూడెంట్ని. ఇప్పుడు చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ మేనేజ్మెంట్, పాజిటివ్ థింకింగ్, హౌ టు ఓవర్కమ్ ఫియర్ అనే కోర్సెస్కి అటెండ్ అవుతున్నారు. అదొక 20 days 1 month కోర్సు. ఏవైతే మోరల్ వాల్యూస్ మనకు చిన్నప్పటి నుంచి ఉండాలో ఒక 20 days 30 days కోర్సులో జాయిన్ అవ్వడానికి వాళ్ళు కొంతమంది ముందుకు వస్తున్నారు. అంటే ఆ ప్లేస్కి వాళ్ళు వచ్చి నేర్చుకోవాలి అనే థాట్ కంటే ముందు అసలు అలాంటి ఒక సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళైనా, అంటే ఇంట్లో అక్క చెల్లి తమ్ముడు ఎవరో ఒకరు ఉండుంటారు. దానిలో వాళ్ళ ఒకరు మాత్రం సరిగా చదవకపోయి ఉండొచ్చు. సో దాంట్లో కంపారిజన్స్ వస్తుంటాయి. ఫ్యామిలీ అనేది ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో దాంట్లో కంపారిజన్స్ వల్ల అక్కడ వాళ్ళని లోగా ఏదో ఒక రూపంలో చూపించడం జరుగుతుంది. దాని తర్వాత స్కూల్లో వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ కూడా ఉంటారు. టీచర్స్ అంటే అందరికీ రీచ్ అవ్వలేరు. టీచర్స్ అంటే ఫ్రెండ్లీగా అనేది కొంతమందికే రీచ్ అవుతారు. స్పెసిఫిక్గా ర్యాంక్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ని వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కాలేజ్ కానీ స్కూల్లో కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వీళ్ళని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకొని, వీళ్ళకి భయంగా ఉంటుంది వీళ్ళకు కూడా, కానీ వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రజెంటేషన్కి పిలుస్తుంటారు. కానీ మిగతా ఒక 50 members ఉంటే 2-3 members సెలెక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ వెనక ఉన్నట్టే కదా. అంటే వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది. ఇంకొకటి టీచర్స్ అందరికీ ఫ్రెండ్లీగా, కొంతమంది టీచర్స్ అందరికీ ఫ్రెండ్లీగా ఉండలేరు. దానివల్ల ఆ టీచర్ తోటి వాళ్ళకి ఫెమిలియర్ ఉండకపోవడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ చదవాలనిపించదు, సమానమైన ఎంకరేజ్మెంట్ లేదు అంతే. సో దానివల్ల మార్క్స్ ఖచ్చితంగా తక్కువ వస్తాయి. దానివల్ల ఒక కంపారిజన్, టీచర్ నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నువ్వు ఫెయిల్ అయ్యావు అని తిడుతుంటారు. దానివల్ల ఒక ఇంట్రెస్ట్ పోతుంది, స్కూల్ మీదనే ఇంట్రెస్ట్ పోతుంది ఆ పిల్లలకి. అలా ఒక టీచర్ కాదు, 2-3 ఉంటారు. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ 1-2 టీచర్స్ అలా ఉంటారు. అదే వచ్చేసి ఇంకా రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే వేరే కంపారిజన్ ఇది వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా తను దూరం చేసుకుంటాడు మానసికంగా. అంటే అందరితో కలిసి ఉంటాడు, సైకలాజికల్గా. సో దానివల్ల అతను ఒక డిస్టర్బెన్స్ అక్కడ క్రియేట్ అవుతుంది, ఒక నెగిటివిటీ. దాని తర్వాత స్కూల్ అయిపోయినాక కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీడమ్ దొరుకుతుంది, అంటే ఫ్రెండ్స్ ఇదంతా ఒక ఇది ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో పర్సనల్గా ఫ్యామిలీతోని కానీ అదొక ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల ఎమోషనల్గా ఒక సపోర్ట్ అనేది ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి, నెగిటివా పాజిటివా అనే దానికి ఎక్స్ప్రెషన్ ఉండదు. సో దానివల్ల వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ అనేది దొరకదు. సో దాని తర్వాత కాలేజ్లో వచ్చిన తర్వాత ఎంతోమంది ఫ్రెండ్స్ దొరుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళే చాలామంది ఉంటారు. సో వీళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. కాలేజ్లో కూడా వీళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, ఒక దగ్గర కూర్చుంటారు. క్లాస్లో అయినా ఒక దూరంగా లాస్ట్ బెంచ్లోనో ఇంకెక్కడో టీచర్ చెప్పినంత చెప్పి వినేసి మళ్ళీ వెళ్ళిపోయి అది అంతే. ఇంకా ఎగ్జామ్ కోసం చదివామా, పాస్ అయ్యామా, అయిపోతుంది. కానీ ఒక పెద్ద సైకలాజికల్ వార్ డెవలప్మెంట్. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి ఫైనల్ ఇయర్లో ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు జాబ్ కోసం సెట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇన్ని రోజులు ఇదొక ప్రాసెస్లో వాళ్ళు వచ్చారు. ఒకేసారి వీళ్ళు ఈ కమ్యూనికేషన్స్ నేర్చుకోవాలి అంటే అది కష్టం అవుతుంది. కొంతమంది ముందుకొచ్చి నేర్చుకోగలుగుతున్నారు, కానీ చాలామంది ఇలాంటివి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. అంటే మోరల్ వాల్యూస్ కానీ స్పిరిచువాలిటీ
వీటి గురించి ఒకవేళ వాళ్ళలో చెప్పినా గ్యాప్ కలుగుతుంది. చెప్పినా కూడా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీ సజెషన్? చాలా చక్కగా శేషు గారును మరి ఆ సిఏ విద్యార్థిని మాట్లాడారు వాళ్ళ అభిప్రాయాలు. ఆవిడ శేషు గారు అన్నారు క్యారెక్టర్ గురించి, శీల నిర్మాణం. ఇది వివేకానంద ముఖ్యమైన కోరిన ఒక వాల్యూ. అది లేకుండా ఉంటే మీరు ఎన్ని మార్కులు సంపాదించినా, ఎన్ని స్కూల్ కట్టినా అది లాభం లేదు. ఎందుకంటే అది బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. క్యారెక్టర్ ఇస్ ద ఫౌండేషన్. సిమెంటింగ్ లేకపోతే ఏ ఇటుకలు పెట్టి ఏం బిల్డింగ్ అవుతుంది. సో ఆ విధంగా మారల్ వాల్యూస్ ఆవిడ పాస్ట్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడేది. వివేకానంద కూడా ఆ మాట యూజ్ చేస్తారు, ఆ విషయాన్ని చెప్తారు ఆయన. భారతీయత ఎందుకంటే ఆ గొప్పతనం మన పూర్వకాలం మీద ఉంది, మన ఫౌండేషన్. అమెరికా, యూరోప్ వాళ్ళ పూర్వకాలం అనేది ఏం లేదు. అయినప్పటికీ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఛాతి మీద తట్టుకొని అటు చెప్తాడు, నేను అమెరికన్ని, నేను యూరోపియన్ దేశాన్ని, నేను ఇంగ్లాండ్లో పుట్టిన వాడిని బాగా ధైర్యంగా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్ గురించి మంచి ఇది ఉంది, నాలెడ్జ్ ఉంది వాళ్ళకి స్కూల్ కాలేజీలో. మనకు ఉన్నప్పటికీ, పుస్తకాలు ఉన్నప్పటికీ, పెద్దోళ్ళు ఉన్నప్పటికీ దాన్ని తిరస్కరించడం, విమర్శించడం అదొక విధమైన నెగటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది. అందుకే స్వామీజీ అంటారు, ద పాస్ట్ వాజ్ గ్రేట్, ద ఫ్యూచర్ విల్ బి గ్రేటర్. ఎందుకంటే మనం వర్తమానంలో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా క్యారెక్టర్కి మన వాల్యూ ఇవ్వడం చాలా అవసరం ఉంది ఈ కాలంలో. ఒక సబ్జెక్ట్ తగ్గించినా పర్లేదు, ఒక చాప్టర్ 2 చాప్టర్లు సైన్స్లో, మ్యాథ్స్లో ఈ క్యారెక్టర్ సబ్జెక్టు లేక వాల్యూ సబ్జెక్ట్ ఇస్తే దాన్ని కంబైన్ చేయొచ్చు. సైంటిస్ట్లోనూ ఎంతమంది క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఉన్నారు, మ్యాథమెటిక్స్లో గొప్పవాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ సబ్జెక్ట్ కాదు, వాళ్ళ వ్యక్తిత్వం. తర్వాత ఈ అమ్మాయి చెప్పిన విషయం తీసుకుంటే, చిన్నప్పటి నుంచి సెల్ఫ్ ఎలినేషన్ అంటారు సైకాలజీలో. ఆ ఎలినేషన్ నుంచి దూరం అవడానికి యోగా ఇలాంటి లింక్స్ డెవలప్ చేసుకుంటే ఆ ఫౌండేషన్ బాగా ఎదుగుతుంది. దానివల్ల వివేకానంద చెప్పిన, రాధాకృష్ణ చెప్పిన మహాత్ముల సందేశం తీసుకుంటే వీ కెన్ డూ వండర్స్ ఇన్ అవర్ స్కూల్ కాలేజ్. ఇది తెలుసుకుందాం ఇంకొన్ని విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. వివేకానందుల వారి జన్మదినం, అదేవిధంగా యూత్ డే, ఈ రెండింటికి సంబంధించి మనం ఒక మంచి అపూర్వమైన ఎపిసోడ్ని అయితే ఈరోజు మొదలు పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలని ఆశిద్దాం, ఎంతో కొంత మన ప్రయత్నంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. అద్భుతంగా సాగింది ఎపిసోడ్ అంతా. సో ఇక ఎపిసోడ్ చివరిలో వివేకానందుల వారి సూక్తి ఒకసారి చూద్దాం. ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం, అప్రతిహతమైన శక్తి ద్వారానే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.